ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలక్ట్రోకెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చను ఇప్పుడు చూద్దాం. చూసే ముందులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, వాట్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్, హౌ దే ఆర్ కన్స్ట్రక్టెడ్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్వానిక్ సెల్. లేదా ఇలా కూడా అడుగుతాడు, వాట్ ఈజ్ గాల్వానిక్ సెల్, రైట్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అన్న సేమ్ ఆన్సరే రాయండి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రోకెమికల్ సెల్ గురించి తెలుసుకునే ముందులో ఇక్కడ చూడండి, స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అని ఉంది కదా, అంటే ఏంటి? ఏ రియాక్షన్లో అయితే ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, రిడక్షన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎక్స్టర్నల్ ఎనర్జీని తీసుకోకుండా సైమల్టేనియస్గా జరుగుతాయో ఆ రియాక్షన్స్ని స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా. రియాక్షన్స్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్లీ వితౌట్ టేకింగ్ ద ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్. సరే, ఇప్పుడైతే ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్లో మనకి కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్ని ఏమంటారమ్మా? ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటారు. ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఏమని ఇచ్చారు? ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ chemical energy from spontaneous redox reaction into electrical energy, which is a electrochemical cell. సరే, ఎలక్ట్రోకెమికల్ సెల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గాల్వానిక్ సెల్ లేదా వోల్టాయిక్ సెల్. సో గాల్వానిక్ సెల్ కింద ఏమేమి వస్తాయమ్మా? డేనియల్ సెల్ వస్తుంది, డ్రై సెల్స్ వస్తాయి, నెక్స్ట్ ఆల్కలైన్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా గాల్వానిక్ సెల్ కిందే వస్తాయి. ఫస్ట్ మనమైతే ఇప్పుడు డేనియల్ సెల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. మీరు డేనియల్ సెల్ అన్నా గాల్వానిక్ సెల్ అన్నా ఇదే ఆన్సర్ రాయండి. కన్స్ట్రక్షన్ ఏంటి, వర్కింగ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ 1. ఓకేనా. ఆల్ ది బెస్ట్.